నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఈ స్టాక్ హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 5th January 2026. నిఫ్టీ నెగటివ్లో క్లోజ్ అయింది. 78 పాయింట్ మైనస్లో 26,250 దగ్గర. అండ్ సెక్టోరియల్గా చూస్తే మనకి రియాలిటీ బాగా పెరిగింది, 2% పెరిగింది. తర్వాత కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ, మీడియా, మెటల్, పిఎస్యు బ్యాంక్స్, ఎంఎన్సి, ఆటో ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయిన సెక్టర్స్. నెగటివ్గా క్లోజ్ అయిన సెక్టర్స్లో ఐటీ టాప్లో ఉంది. నిఫ్టీ ఐటీ 1.43% మైనస్. తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్ ఇది కూడా 1% కన్నా ఎక్కువనే మైనస్లో క్లోజ్ అయింది. ఎనర్జీ సెక్టార్ కూడా మైనస్లో క్లోజ్ అయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ కేర్ ఇండెక్స్, నిఫ్టీ 50, నిఫ్టీ 100, 200, నిఫ్టీ ఫార్మా, బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ కూడా ఈరోజు నెగటివ్గా క్లోజ్ అయిన సెక్టర్స్. 50 స్టాక్స్లో 24 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 26 స్టాక్స్ నెగిటివ్ ఉన్నాయి. పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో నెస్లే టాప్లో ఉంది, దాదాపుగా 2.73% పెరిగింది. సో ఇక్కడ ఇది నెస్లే చార్ట్. ఇక్కడ చూస్తే మనకి స్ట్రాంగ్ మూమెంటం కనపడుతుంది. నెస్లేలో ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ లాగా ఉంది. రేపు మీరు ఈ స్టాక్ని అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఈ హైస్ బ్రేక్ చేస్తే మాత్రం ఇంకా ర్యాలీ కంటిన్యూ కావచ్చు దీంట్లో. అట్లనే బీఈఎల్ లోయర్ లెవెల్ నుంచి మంచి రికవరీ వచ్చింది. ఈరోజు స్ట్రాంగ్ పెర్ఫార్మర్. అండ్ ఓవరాల్గా డిఫెన్స్ సెక్టార్లో కూడా స్ట్రాంగ్ మూమెంటం చూస్తున్నాం. బీఈఎల్ కూడా హైయర్ లెవెల్లోనే క్లోజ్ అయింది. ఐషర్ మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, హిందుస్థాన్ యూనిలీవర్, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్. నెగిటివ్గా క్లోజ్ అయిన దాంట్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ చాలా నెగిటివ్గా క్లోజ్ అయింది, దాదాపుగా 2.4%. సో ఈ జోన్ ఏదైతే ఉందో ఒక కన్సాలిడేషన్ జోన్ చాలా రోజుల నుంచి రన్ అవుతూ ఉంది. ఇది దాదాపుగా మనకి అక్టోబర్ నుంచి ఒక రేంజ్ బౌండే ఉంది ఇది. సో లోయర్ ఎడ్జ్కి వచ్చాం మళ్ళీ మనం. సో ఇది కొన్ని రోజులు ఇలానే ట్రేడ్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఒకవేళ ప్రీవియస్ లోస్ని బ్రేక్ చేస్తే మాత్రం ఎక్కడి నుంచి ఇంకొక 30 to 40 రూపీస్ వరకు డౌన్ సైడ్కి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్. తర్వాత విప్రో, ఐటీ అన్నీ డౌన్ ఉన్నాయి. విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్ ఇవన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. ఇందాక అనుకున్నట్టు ఆయిల్ అండ్ గ్యాస్, ఓఎన్జీసీ బాగా డౌన్ అయింది. దాని తర్వాత బజాజ్ ఫైనాన్స్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. అట్లనే మ్యాక్స్ హెల్త్ కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్లోనే ఉంది. ఇది ఫర్దర్గా కూడా వీక్నెస్సే కనపడుతుంది దీంట్లో. టీసీఎస్ వీక్నెస్సే కనపడింది ఈరోజు. సో ఇవి నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్. నెక్స్ట్ మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఓపెన్ అయిన తర్వాత కొంచెం హైయర్ లెవెల్కి అయితే వెళ్ళింది. సో ప్రీవియస్గా మనం అనుకున్న రెసిస్టెన్స్ పాయింట్ వచ్చి 26,384 అనుకున్నాం. మనకి 26,373 వరకు వెళ్ళింది. సో అక్కడి నుంచి డౌన్ సైడ్ స్టార్ట్ అయింది. అండ్ ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కింద తీసుకోవడానికి లేదు. మేబీ ఇక్కడ కొన్ని రోజులు కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పుడు మనకి లోయర్ సైడ్ మనం అనుకున్న లెవెల్ 26,230 ఇది ఈరోజు ఆల్మోస్ట్ సపోర్ట్ తీసుకుంది అక్కడే. కాకపోతే బాగా మూమెంట్ లేదు. సపోర్ట్ తీసుకున్నాక హెవీ స్ట్రాంగ్ మూమెంట్ ఏం కనిపించలేదు దీంట్లో. సో ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం ఫస్ట్ సపోర్ట్ మనకి వీక్లీ పివోటే ఉండొచ్చు 26,182. అది సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అది బ్రేక్ అయితే మాత్రం మన కీ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు. 26,045 అది కీ లెవెల్. అది మనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చే అవకాశం కూడా కనబడుతుంది. అదే హైయర్ లెవెల్లో ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం అగైన్ సేమ్ రెసిస్టెన్స్ పాయింట్ అనుకోవచ్చు 26,320 అండ్ తర్వాత 26,380. అవి రెండు లెవెల్స్ మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. ఐదర్ వే ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్ ఓవరాల్గా బుల్లిష్ ఉన్నా కానీ మనకి ఇంట్రాడే ట్రేడింగ్లో మాత్రం బోత్ వేస్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. దాన్ని మనం ఎన్కాష్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఇక్కడ కూడా హైయర్ లెవెల్లో సెల్లింగ్ ప్రెజరే వచ్చింది. ఇప్పుడు ఈ రెండు లెవెల్కి మనకు పెద్దగా వ్యాలిడిటీ ఉండదు. ఈ 60,110 అండ్ 59,800 ఇది 59,800 ఇది కొంచెం మనం టెక్నికల్గా సపోర్ట్ ఉండడానికి అవకాశం ఉంది లోయర్ సైడ్. అండ్ తర్వాత వచ్చి మనకి నెక్స్ట్ మంత్లీ పివోట్ లెవెల్ కూడా ఇక్కడే ఉంది 59,469 అంటే 59,500. ఇప్పుడు మనకి రెండు లెవెల్స్ చాలా కీ లెవెల్స్ ఇంపార్టెంట్ లాగా తీసుకోవచ్చు. 59,800 తర్వాత 59,500. మనకి కీ లెవెల్ మాత్రం చిన్నగా షిఫ్ట్ అవుతుంది. 59,380 దగ్గర ఉంది. డే క్లోజింగ్ దీని కింద అయితేనే మనం బేరిష్నెస్కి వెళ్ళొచ్చు. అదర్వైజ్ కొంత కన్సాలిడేట్ కావచ్చు మా ప్రైస్. ఇప్పుడు మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే ఈరోజు హైనే ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా తీసుకోవచ్చు. ఈరోజు హై వచ్చి 60,437. సో అది బ్రేక్ అయితే 60,570 ఆర్ 580 లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు. ఈ లెవెల్స్ చూసుకొని దీని ప్రకారం మనం బ్యాంక్ నిఫ్టీలో
ట్రేడ్ చేసుకోవచ్చు. మనకి ఇంట్రాడేలో మాత్రం ఆపర్చునిటీస్ వస్తున్నాయి 2-వే ట్రేడ్ చేసుకోవడానికి. సో దాన్ని మనం ప్రాపర్గా ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఎవరైతే ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళు లోయర్ టైం ఫ్రేమ్ చార్ట్స్ పెట్టుకొని ప్రాపర్గా లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం ట్రేడ్ చేయొచ్చు. అయితే ఈ లెవెల్స్ ఎట్లా వస్తాయి, లెవెల్స్ ఎలా చూడాలి, ఇంట్రాడే ట్రేడింగ్కి ఏది మంచి ప్లాన్, ఏ స్ట్రాటజీ వాడితే మనకి ఎక్కువ సార్లు లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ఏ స్ట్రాటజీ అయినా కానీ 100% లాభాలు రావు, కొన్ని నష్టాలు ఉంటాయి, కొన్ని లాభాలు ఉంటాయి. అయితే ఎక్కువ పర్సంటేజ్లో ఎక్కువ లాభాలు వచ్చే స్ట్రాటజీని మనం ఫాలో కావాలి. ఇలాంటి స్ట్రాటజీస్ మీరు నేర్చుకోవచ్చు 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. నెక్స్ట్ బ్యాచ్ 19th జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే 67 స్టాక్స్ లాంగ్స్ బిల్డ్ అవుతుంటే షార్ట్ బిల్డప్లో 103, షార్ట్ కవరింగ్ 22, లాంగ్ అన్వైండింగ్ 20 ఉన్నాయి. ఇక్కడ లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో పీజీఈఎల్ టాప్లో ఉంది 4.6%, దాంతోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ 13% పెరిగింది. రెండోది వచ్చి డెలివరీ, తర్వాత సన్మాన్ క్యాపిటల్, బజాజ్ హోల్డింగ్స్, నెస్లే, ముతూట్ ఫైనాన్స్, కెనెస్, యాంజిల్ వన్ ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్. అట్లనే ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ తగ్గిన స్టాక్స్లో సుప్రీం ఇండస్ట్రీస్ ఉంది. ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ భారీగా పెరిగింది బట్ ప్రైస్ మాత్రం భారీగా తగ్గింది. వారే ఎనర్జీ, స్విగ్గీ, కేఫిన్టెక్, తర్వాత 361, ఐఆర్సిటీసీ, ఎల్టీఎం, కేపీఐటీ టెక్నాలజీ వీటిలో ప్రైస్ తగ్గుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగినాయి. సో షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టుగా. ఇప్పుడు మనం లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ నుంచి 2 స్టాక్స్ తీసుకుందాం. ఒకటి పీజీఈఎల్, ఆ తర్వాత నెస్లే. ఈ రెండింటికి టెక్నికల్ చార్ట్స్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి పీజీఈఎల్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్. ఇక్కడ మనం చార్ట్ని జాగ్రత్తగా గమనిస్తే బాగా డౌన్ అయింది హైయర్ లెవెల్ నుంచి. ప్రీవియస్గా వేసుకున్న లెవెల్స్ ఇవి. ఇంతకుముందు కూడా ఈ స్టాక్ గురించి మనం డిస్కస్ చేసి ఉంటేనే ఈ లెవెల్స్ ఉంటాయి. సో ఇక్కడ 494 ఆర్ 500 లెవెల్ని మనం ప్రీవియస్గా ఒక మంచి సపోర్ట్ పాయింట్ అనుకున్నాం. సో అక్కడి నుంచి చూస్తే మనకి 600 అంటే దాదాపు 100 పాయింట్ల రేంజ్ చాలా రోజులు కంటిన్యూ అయింది. ఇది ఆగస్టు 2025 నుంచి ఇప్పటి వరకు ఈ రేంజ్లోనే కంటిన్యూ అయింది. ఇప్పుడు ఈ రేంజ్ బ్రేక్అవుట్ స్ట్రాంగ్ మూమెంట్తోని అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా బిల్డ్ అయ్యి స్టాక్ ఫ్యూచర్స్లో యాక్టివిటీ చాలా స్ట్రాంగ్గా కనిపించింది. సో దీంట్ని మనం ప్లాన్ చేసుకోవచ్చు లాంగ్ ఎంట్రీస్ కోసం. ఇట్లా వచ్చినప్పుడు ఏమవుతుందంటే 630 దగ్గర ఇప్పుడు క్లోజ్ అయింది. ఏదైనా ఇంట్రాడేలో ఏదైనా డిప్ రావచ్చు, వస్తే మాత్రం దీంట్లో ఆపర్చునిటీ. ఇంకొకటి చూస్తే ఈరోజు క్లోజింగ్ ఏదైతే ఉందో 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్, 100 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ వీటన్నిటికన్నా కూడా పైన క్లోజ్ అయింది. ఆల్ పివోట్ లెవెల్స్ పైన ఉంది. మంత్లీ అండ్ వీక్లీ పివోట్ లెవెల్స్ పైన క్లోజ్ అయింది. అండ్ కన్సాలిడేషన్ జోన్ని, ఒక చాలా స్ట్రాంగ్ కన్సాలిడేషన్ జోన్ ఇది, దీన్ని బ్రేక్ చేసింది. సో దీంట్లో మొమెంటం ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక హయ్యర్ సైడ్ మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ ఎక్కువ లేవు. ఎక్కడి వరకు లేవు అంటే 688 ఆర్ 89 లెవెల్ వరకు లేవు. ఈ 688 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్, అది మాత్రం మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం దీన్ని ప్లాన్ చేసుకోవచ్చు విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్. ఇట్లా ఉన్నప్పుడు అంటే సెటప్ ఇట్లా ఉన్నప్పుడు స్టాప్ లాస్ మంత్లీ పివోట్ లెవెల్ కన్నా కింద పెట్టుకోవాలి. ఇది సింపుల్ రూల్స్ ఇవి. ఇట్లా ప్రాపర్గా రూల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకుంటే మార్కెట్లో మనీ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ నెస్లేకి కూడా చార్ట్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి నెస్లేలో ఒక స్ట్రాంగ్ మూమెంటం అనుకోవచ్చు. ఇక్కడ చూడండి ప్యాటర్న్, స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత పుల్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ ర్యాలీ కంటిన్యూ అవుతుంది అండ్ ప్రీవియస్ హైస్ని బ్రేక్ చేసింది. దీంట్లో కూడా ఒక ఆపర్చునిటీ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది బ్రేక్అవుట్ లెవెల్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ ఇది మనకి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ లెవెల్ అంటే ఇదే. సో 1300, 1298 ఆ లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మంత్లీ పివోట్ లెవెలే మనకి స్టాప్ లాస్ లాగా ఉంటుంది. అయితే హైయర్ లెవెల్లో మనకి రెసిస్టెన్స్ పాయింట్ చాలా దూరంలో ఉంది. 1377, 1390 మధ్యలో రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి. అంటే అక్కడ ఒక స్ట్రాంగ్ సప్లై ఉంది. ప్రీవియస్గా చూస్తే ఇక్కడ నుంచి ఇది స్ట్రాంగ్ ఫాల్ ఇది. సో ఇది మనకి రెసిస్టెన్స్ పాయింట్ లాగా పనిచేస్తుంది. సో ప్రైస్ యాక్షన్ చూసుకుంటూ దీని ప్యాటర్న్ వైజ్గా ఏదైనా చిన్న పుల్ బ్యాక్ వస్తే దీంట్లో ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వీటిని ఎట్లా స్టాక్స్ని ఐడెంటిఫై చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. బ్రేక్అవుట్ స్టాక్స్ ఏంటి, ఏ బ్రేక్అవుట్ మనకి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ లాగా ఉంటుంది అండ్ ఇట్లాంటివన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు. 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ నెక్స్ట్ బ్యాచ్ 19th జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
4 ఏళ్లుగా సూపర్ సక్సెస్ గా నడుస్తున్న అద్భుత ప్రోగ్రామ్. ఎంతో మంది ట్రేడర్లను మార్కెట్లకు పరిచయం చేసిన ట్రైనింగ్. చిన్న కిడ్స్ వాళ్ళతోటి నేను ఏం మేనేజ్ చేయలేకపోతున్నా, నాకంటూ ఏం సంపాదించుకోలేకపోతున్నా అని బాధరింది. బట్ ఇందులోకి ఎంటర్ అయ్యాక నాకంటూ నేను ఏదైనా చేసుకోగలుగుతా అన్న కాన్ఫిడెంట్ అయితే నాకు వచ్చింది. సార్ ఒక స్ట్రాటజీ ఇచ్చారు నాకు, వీక్లీ స్టార్ట్. ఆ వీక్లీ స్ట్రాటజీ మనం 1 year చేశాను. ఆల్మోస్ట్ ఆ 1 year లో 100% తీసాం. స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వ్యూహాల వరకు నేర్చుకోండి. చార్ట్స్ రీడింగ్, స్టాక్ సెలెక్షన్, మూవింగ్ యావరేజెస్ తో పాటు ఫ్యూచర్స్, ఆప్షన్స్ పై కూడా పట్టు తెచ్చుకోండి. 4 నెలల మెంటార్ శిక్షణతో ట్రేడింగ్ లో ఆరితేరండి. 3 దశాబ్దాలకు పైగా మార్కెట్ అనుభవం ఉన్న ఆర్పి గారి నేతృత్వంలో ప్రతి నెల ఓ కొత్త బ్యాచ్. ఆన్లైన్ సెషన్స్ ద్వారా ప్రపంచంలో ఏ మూల నుంచైనా కార్యక్రమంలో పాల్గొనే వెసులుబాటు. ఒక 3 సంవత్సరాలు లాసెస్ అయిపోయాయి. ఆ తర్వాత ఒక రోజు అనుకోకుండా స్వాతి గారిని కలిశాను. కలిసిన తర్వాత తను చెప్పారు ఇలా ఆర్పి సార్ గురించి. సో అప్పుడు నేను సార్కి తన దగ్గర కాంటాక్ట్ తీసుకొని సార్కి పర్సనల్గా కాల్ చేసి, నాకు చిన్న చిన్న పిల్లలు, సో అప్పుడు నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి సార్ దగ్గర రికార్డింగ్ క్లాసెస్ తీసుకున్నాను. నేను చేసిన లాసెస్ అన్ని రికవర్ చేసుకున్నాను. యూట్యూబ్ చూసాను సార్, లెవెల్స్ చెప్పేవాళ్ళు కదా, ఆ లెవెల్స్ ప్రకారం చేసేదాన్ని. అప్పుడేమో బ్యాంక్ నిఫ్టీ చేశాను, ఇప్పుడు నిఫ్టీ 50 చేస్తున్నా. అంటే ఆర్పి గారిది ఉన్నంత స్ట్రాటజీ, ప్లానింగ్, దాని యొక్క స్టాప్ లాస్ గానీ అది గానీ వేరే లెవెల్. సార్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మధ్యలో కూడా ఏదైనా అడిగితే వెంటనే రిప్లై ఇస్తారు ఆర్పి సార్. దానికి చాలా హ్యాపీగా ఉంది. ఫండమెంటల్స్ సహా ట్రేడింగ్ నేర్పిస్తూ ఎప్పటికప్పుడు డౌట్స్ క్లారిఫై చేసే ఏకైక ప్రోగ్రామ్. ఇన్వెస్టర్ కావాలన్నా ఇదే బెస్ట్ చాయిస్. 100 రోజుల మెంటార్షిప్ ప్రోగ్రామ్. మరిన్ని వివరాలకు సంప్రదించండి